నమస్తే అండి, నేను రజా. దాదాపు 67 లక్షల మంది స్టూడెంట్స్కి వాళ్ళ తల్లుల ఖాతాల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల డబ్బు జమ అయింది ఇప్పటికే. అయితే ఏంటంటే కొంతమందికి జమ కాలేదు అని చెప్పేసి మాట్లాడేది జరుగుతుంది. అసలు నిజంగా వాళ్ళు అర్హులై ఉండి, ఆ పథకాన్ని అర్హులై ఉండి ఆ డబ్బులు కనుక జమ కాకపోతే తప్పనిసరిగా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట. ఎందుకంటే జూన్ 15 అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీరు మీ స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే కార్యాలయం ఉంటుందో సో అక్కడికి వెళ్ళేసి మాట్లాడితే ఎందుకు రాలేదు ఏంటని చెప్పేసి అడిగితే దానికి సంబంధించి గ్రీవెన్సెస్ పెట్టమని చెప్పేసి చెప్పగానే వాళ్ళు పెట్టేస్తారన్నమాట. దాన్ని బట్టి మీకు ఎందుకు రాలేదు, ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి చూస్తే అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఎవరైతే అర్హులో ఎవరైతే అర్హులు కాదో అది వచ్చేసి మీ పంచాయతీ దగ్గరికి వెళితే కనుక అక్కడ డిస్ప్లే బోర్డ్స్ మీద వాటిని ప్రచురించడం జరిగిందనమాట. అర్హులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. అనర్హత పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్సైట్ నందు పొందుపరిచారన్నమాట. సో అయితే ఏంటంటే నిజంగా వాళ్ళు అర్హులై ఉండి వాళ్ళకి రాని పక్షంలో తప్పనిసరిగా మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిశీలించి వారు వాస్తవంగా అర్హత కలిగి ఉన్నట్లయితే వారికి కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ గారి అకౌంట్ కి జమ చేయడం అయితే జరుగుతోంది. అర్థమైందా? నేను వైసీపీ వాళ్ళు ఒక విష ప్రచారానికి అయితే తెరదీసినారు. అదేమంటే ఒకే అకౌంట్ లో దాదాపు 300 మందికి 200 మందికి 100 మందికి 70 మందికి పడిపోయి టీడీపీ వాళ్ళు తినేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు అనమాట. దానికి కౌంటర్ అనమాట. ఇది జిల్లా కలెక్టర్ల గారి అకౌంట్లలో మాత్రమే పడతాయి. ఎవరిది? అనాథ బాలురు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అనమాట. కాబట్టి భయపడాల్సిన భయం అయితే లేదనమాట. సో వాస్తవంగా అర్హత కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా లబ్ధి చేకూర్చడం అయితే జరుగుతుంది. తల్లిదండ్రులకు లేని పిల్లలకు సంబంధించిన తల్లికి వందనం కలెక్టర్ అకౌంట్ జమ చేస్తాం. క్షేత్రస్థాయి పరిశీలన చేశాక వారికి కూడా కలెక్టర్ గారి ద్వారా తల్లికి వందనం నగదు అందజేయడం జరుగుతుంది. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి తల్లుల జాబితా పునఃపరిశీలించాక వారికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరుగుతుంది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఇది సంగతి. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. గ్రామ సచివాలయం ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీకు అర్హత కలిగి ఉండాలంటే మీరు 300 యూనిట్ల పవర్ కన్జంప్షన్ చేయకూడదు. అదేవిధంగా మీకు 4-వీలర్ వెహికల్ ఉండకూడదు. అదేవిధంగా మీరు ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అదేవిధంగా పట్టణాల్లో 1000 చదరపు అడుగుల భూములు అయితే ఉండకూడదు. అదేవిధంగా పొలాల విషయానికి వస్తే కనుక మాగాడైతే మెట్ట ఈ రెండింటికి సంబంధించి ఒక 3 ఎకరాలు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కనుక పథకాలు రావన్నమాట. సో ఈ విధంగా కొన్ని కండిషన్స్ తో ఈ పథకాలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ కండిషన్స్ దేన్ని కూడా మీరు క్రాస్ చేయకుండా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా ఈ పథకాలన్నీ కూడా ఏదైతే తల్లికి వందనం కావచ్చు, మరొక పథకం కావచ్చు అన్ని పథకాలు కూడా మీకు చేకూడడం అయితే జరిగింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఇక్కడ ఎక్కడ పోతుందంటే పవర్ కన్జంప్షన్ విషయంలో 300 యూనిట్ల పవర్ కన్జంప్షన్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందని అర్థం చేసుకోవచ్చు అనమాట. పెద్ద ఫ్యామిలీ ఉంటే 4-5 ఫ్యామిలీ ఉంటే తిరిగిపోతుంది కానండి. బట్ ఏసీలు ఉంటే 300 యూనిట్లు 200-250 వరకు ఓకే. కానీ 300 దాటిందంటే మాత్రం తప్పనిసరిగా పథకాలు ఆగిపోతాయి. ఆ విషయాన్ని అయితే గుర్తించండి. సో 300 యూనిట్లే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పవర్ కన్జంప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని బట్టి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అంతే అనమాట. ఎవ్రీ ఇయర్ అంతే అనమాట. మీరు 350 యూనిట్ల పవర్ కన్జంప్షన్ జరిగిందా మీ పథకాలు పోతాయి. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ బేస్ జాలిపోవడానికి ఏం లేదు. కూటమి ప్రభుత్వం అటు టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ఏ పార్టీ తరఫునైనా సామాన్య ప్రజానికి అందరికీ కూడా అందరినీ ఒకేలా చూస్తుంది ఈ రోజున. కాబట్టి మీకు నిజంగా అర్హులై పథకం రాకపోతే తప్పనిసరిగా ఆ పథకం వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే స్థానిక కేంద్రం ఉంటుందో సో అక్కడికి వెళ్ళేసి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళేసి రీఅప్లై చేసుకోండి. ఇది ఈ నెల 30 జూన్ 25 కదా. సో జూన్ 30 లోపు అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయించుకుంటే కనుక ఆ తర్వాత దాన్ని రీవెరిఫై చేస్తారన్నమాట. ఆ తర్వాత జూలై 5 లోపు 6 లోపు మీ డబ్బులు మీకు పడతాయి. దానికి సంబంధించి ఇబ్బంది పడాల్సిన ప్రసక్తి అయితే లేదు, అవసరం అయితే లేదు.